అండి. దేవుని వాక్యంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 3 వచనాలని ఒకసారి చూసుకుందాము. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకును దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. సో ఇక్కడ నేను ఫోకస్ చేయాలనుకున్నది ఏంటంటే పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్స్, దేవుని యొక్క మాట యొక్క శక్తి. అంటే దేవుని మాటకు ఎంత శక్తి ఉంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన మాట చేత సృష్టి అంతా కూడా చేయబడింది. ఒక మాట మనకు తెలుసు. అందుకని దానికి ముందేముందంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అక్కడ ఇంకా కింద చూస్తే ఈ మాట చాలా బాగుంది. కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదని. దేవుడు ఏదైతే చేశాడో అది కనబడుచున్న పదార్థముల చేత, అంటే ఈ లోకంలో ఉన్న ఏ పదార్థము చేత కూడా సృష్టి అనేది చేయబడలేదండి. మనకి విజిబుల్ అవుతూ ఉన్నటువంటి, మనకి కనబడుతూ ఉన్న ఈ లోకం, ప్రపంచం అంతా తిరిగి చూడండి, మీకు కనబడుతున్న దేని చేత ఈ సృష్టి చేయబడలేదు. ఆయన నోటి మాట చేత ఈ సృష్టి చేయబడింది. అది మనకి కనబడదు, కానీ మనం దానిని ఏం చేయాలి? నమ్మాలి. ఆయన మాట యొక్క శక్తి. అంత గొప్ప దేవునికి మనం ఏమై ఉన్నామండి? కుమారులు, కుమార్తెలు, ఆయన బిడ్డలమై మనం ఉన్నాము. ఆయన బిడ్డలము మనం, ఆయన ఇమేజ్లో, ఆయన స్వరూపములో, ఆయన రూపములో మనల్ని ఆయన నిర్మించారు. ఆయన స్వరూపములో ఉన్న మనలను, గాడ్స్ ఇమేజ్లో ఉన్న మనకి ఆయనలో ఉన్న శక్తిని కూడా మనకిచ్చారు. దట్ ఈజ్ అమేజింగ్ కదా. అరే, దేవునిలో ఉన్న శక్తి మనలో కూడా ఆయన పెట్టారు. మన తండ్రికి ఆస్తి ఉందనుకోండి, అది ఎవరిదండి? మనదే కాదా కదా. మన తాతల ఆస్తి మనకు వస్తుందా రాదా? వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం అత్యాశ కలిగినటువంటి వారు అన్నల్ని, అక్కల్ని, చెల్లెల్ని, తమ్ముళ్ళని, లేకపోతే ఇంకెవరన్నా వాళ్ళని దోచుకోవడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది బలహీనులు ఉంటారు పాపం కుటుంబంలో. కొంతమంది అజ్ఞానులు ఉంటారు. ఈ జ్ఞానం కలిగిన వారు ఈ అజ్ఞానుల్ని ఏం చేస్తారంటే మోసం చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు మా ఒక చెల్లి చెప్పింది. ఆమె ముగ్గురు, ఆమె కన్నా చిన్నవాళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు. వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళేవాళ్ళు. నేను పెద్దదాన్ని, మేము నా కింద ఉన్న ముగ్గురు కలిసి మేము వెళ్ళేవాళ్ళం. అట్లా ఆ కింద వాళ్ళంతా ఒక గ్రూప్ ఉండేవాళ్ళు. అయితే ఒక చెల్లి కొంచెం జ్ఞానంగా ఉండే, ఆ చిన్నవాళ్ళకి ఏమన్నా మనీ ఏదన్నా ఇస్తే ఏం చేసేదంట, తను సాక్ష్యం చెప్పినప్పుడు విన్నాను. వాళ్ళకేమో తక్కువ కొనిపెట్టి ఎక్కువ డబ్బులు ఈమె మిగిల్చుకునేది. అంటే పాపం వాళ్ళు చిన్నవాళ్ళు, అజ్ఞానంగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలియదులే. అలానే ఈ ఆస్తులలో కూడా చాలామంది ఏం చేస్తారంటే బలహీనంగా ఉన్నవారు పాపం ఇంకొక క్యాష్ చేసుకుంటుంటారు. ఎట్లా అంటే వాళ్ళు ఏదైనా అవసరతలో ఉన్నారనుకోండి,
అవసరతలో ఉన్నప్పుడు ఆ పొలాన్ని వీళ్ళు కొనుక్కుంటారు, అన్నో అక్కో కొనుక్కుంటారు. అంటే వాళ్ళు పాపం అవసరతలు ఉన్నారు కాబట్టి తక్కువకి అమ్మేస్తారు. వీళ్ళు దాన్ని క్యాష్, అరే నా అక్క కదా, నా చెల్లి కదా, నా తమ్ముడు కదా, పాపం అవసరతలో ఉన్నారు, అది కొనుక్కోగలిగిన డబ్బులు ఉన్నప్పుడు పాపం అని ఇవ్వచ్చు కదండి. వాళ్ళ ఆస్తి వాళ్ళకి మిగిలేలాగా చూడొచ్చు కదండి. అబ్బా, అంత గొప్ప మనస్సు మనుషులకు లేదండి. మనుషులకు లేకపోతే లేకపోయింది, దైవభక్తి కలిగి ఉన్నాము లేదా రక్షణ పొందాము, దేవుని బిడ్డలము అనుకున్న వాళ్ళైనా ఆ పని చేయగలుగుతున్నారా అంటే చేయట్లేదండి. ఈ లోకంలో ఉన్నది ఏది మనము తీసుకొని వెళ్ళమండి. వట్టి చేతులతో వచ్చాము, మరలా తిరిగి వట్టి చేతులతోనే మనము వెళ్ళిపోతాము. మోసము చేయడము అనేది బలహీనులను ఇంకా బలహీనము చేయడము అనేది అది ఈవిల్ స్పిరిట్, ఈవిల్ థాట్స్, అది చీకటి మనస్సు. కాబట్టి ఎవరిని కూడా దోచుకునే మనస్సు మనము కలిగి ఉండకూడదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా ఇక్కడ మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆ దేవుని ఇమేజ్లో దేవుడు మనల్ని చేసినప్పుడు ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క శక్తిని, ఆయనకున్న ఆస్తి అంతా మన ఆస్తిగా ఆయన మనకి ఇచ్చారు. ఆయనకున్న పవర్స్ అన్నీ కూడా మనకి ఇచ్చారు. ఈ ఈవిల్ స్పిరిట్తో దోచుకునే వాళ్ళు ఉన్నారని చెప్పని చూసారు. దోచుకునే మనస్సు అది ఎవరి మనస్సు? సాతాను మనస్సు. ఆ సాతానుడు కూడా మనలో ఉన్న గాడ్లీ నేచర్ని వాడు ఏం చేస్తున్నాడంటే దోచుకుంటూ ఉన్నాడు. అందుకని ఈ దినాన్న మనము దేవుని స్వరూపములో చేయబడిన మనము, దేవుని పవర్స్ చేత నింపబడినటువంటి మనము ఆ పవర్స్ లేకుండా పవర్లెస్ అయిపోయాము. మన నోటికి శక్తిని ఇచ్చాడు, మన నోటి మాటకు శక్తిని ఇచ్చాడు. అందుకనే మనం ఏం చేస్తామంటే గొప్ప దైవజనులు అనుకున్నప్పుడు, మనకి వీళ్ళు చాలా భక్తులు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థన చేయించుకుంటాం. ఎందుకు? మన ప్రార్థనే కాదు, మనం చేసుకుంటాం కదా, కానీ దైవజనుల దగ్గరికి ఎందుకు మనము ప్రార్థన చేయించుకుంటాము అంటే వారి యొక్క నోటి మాటకు ఏముంటుందని మనం నమ్ముతాము? పవర్ ఉంటుంది. దేవుని యొక్క శక్తి దేవుని బిడ్డలలో ఉంటుంది అని మనం నమ్ముతాం. ఈ దినాలలో నేను ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు. నా మటుకు నేనేమనుకుంటానంటే, ప్రభా ఇక్కడ నిలబడడానికి నేనైతే అర్హురాలను కాదు. ఇందాక మన ఉత్తర పత్రికల్లో చదువుకున్న భాగంలో మనం చూసినట్లయితే దేని యందు మనం ఏమి చేయకూడదు? అతిశయపడకూడదు. ఇక్కడ నిలబడడానికి నేను అర్హురాలను కాదు. కేవలము ఆయన కృపలో, ఆయన ఏమి చూసి ఎన్నుకున్నారో నాకు తెలీదు, ఆయన ఎందుకు నాకు ఈ కృపనిచ్చారో నాకు తెలీదు, నాకు ఈ యొక్క ప్లేస్ని ఆయన ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. కానీ దేవుని వాక్యంలో పరమగీతాల్లో ఉంటుంది, నీ హారాలలో ఒక హారము చేత నీవు నన్ను వశపరుచుకొంటివి. మరి ఏంటో మనకి తెలియదు, కానీ ఆయన ఈ యొక్క ప్లేస్ని మనకి ఇచ్చినప్పుడు గర్వము అనేది మనలో ఏమి చేయకూడదు? ఏలుబడి చేయకూడదు. దేవుని వాక్యము బోధించడానికి ఆ యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి లేకుండా వాక్చాతుర్యముతో ఇక్కడ నిలబడి మాట్లాడితే దానివల్ల ప్రయోజనం ఉండదండి. నాకన్నా బెటర్గా మాట్లాడి, నాకన్నా బెటర్ నాలెడ్జ్ దేవుని వాక్యంలో ఉన్నవారు మీలో చాలామంది ఉన్నారు. వాక్చాతుర్యముతోనూ లేదా వాక్యం యొక్క జ్ఞానముతో నింపబడము కాదు, కానీ దేవుని ఆత్మ చేత మనం ఏమి చేయబడాలి? నింపబడాలి. దేవుని ఆత్మ చేత నింపబడకుండా వాక్చాతుర్యముతో ఇక్కడ నిలబడడం వల్ల దెర్ ఇస్ నో యూజ్ అట్ ఆల్. ఆయన ప్రణాళికలో మనము ఉండలేము, తొలగిపోతాము. కాబట్టి దేవుని ఆత్మ చేత నింపబడే వ్యక్తులుగా మనం ఉండాలి. అందుకని దేవుని బిడ్డల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం అడుగుతూ ఉంటాము, అమ్మా నా కోసం కొంచెం ప్రేయర్ చేయరా,
అయ్యా నా కోసం కొంచెం ప్రేయర్ చేయరా అంటే మనం ఏం చేస్తున్నామంటే వారు దేవుని స్వరూపములో చేయబడిన వారు దేవుని ఆత్మతో నింపబడేవారుగా ఉండాలి. అది దేవుని బిడలే కాదండి, దేవుని రక్తములో కడగబడిన మీరందరూ కూడా ఆ దేవుని యొక్క ఆ పవర్ని మనం రిసీవ్ చేసుకోవడానికి అర్హులము. కానీ మన నోటి మాటలు ఎలా ఉండాలి? దేవుడు ఆయన స్వరూపంలో చేయబడిన మనము ఆయన పోలికలో మనము అడుగులు ఇందాక డౌటీ పాడిన పాటలో మనం చూసాం, నీ రూపము నాలో నిర్మించావు, నీ రూపము నాలో నిర్మించావు, నీ పోలికలో నివసించుచున్నాను అని పాడావు. నిజముగా ఆయన పోలికలో మనము నివసిస్తూ ఉన్నామా? ఆయన పోలికలో నివసించకుండా ఆయన రూపములో చేయబడడం వల్ల అసలు ఉపయోగం అనేది లేనే లేదండి. కాబట్టి ఆయన పోలికలో నన్ను నీలో చూచుకున్నావు, నన్ను నీలో అరే మనల్ని దేవునిలో చూచుకోవడము అంటే మనము ఎవరిలాగా బ్రతకాలి? దేవునిలాగా బ్రతకాలి, దేవుని గుణలక్షణములు కలిగి బ్రతకాలి. దేవుని మాటకున్న పవర్ మనకి కూడా ఉండాలి. అందుకే కదా మనం భక్తులను చూసినట్లయితే అరే ముందుమో సముద్రము, వెనకాల చూస్తే ఫరో సైన్యము, మధ్యలో దేవుని మీద విశ్వాసం ఉంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలీయుల ప్రజలు ఎంత టఫ్ సిచ్యువేషన్లో ఇరుకైనటువంటి ఆ యొక్క పరిస్థితిలో వారు ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. అలాంటి పరిస్థితుల్లో ఆఫ్టర్ ఆల్ ఒక స్టిక్ అండి. జస్ట్ మోషే కూడా మనకులాగా ఒక మనిషి అండి. నీవు నేను వెళ్ళి ఆ కర్ర తీసుకొని ప్రభా అని చెప్పి సముద్రం దగ్గర కొడితే అది పాయలు అయిపోతుందా? సముద్రము కంటే గొప్పది అనుకున్న నీ సమస్య, నీవు ఒక చిన్న కర్ర పట్టుకొని దేవాని ప్రభు వైపు చూసి ఆ సమస్యని లెక్క తాకితే ఆ సమస్య విడిపోతుందా? We are powerless. We became powerless. దేవుని శక్తి లేకుండా దేవుని బిడలమని చెప్పుకోవటానికి నాకే సిగ్గేస్తూ ఉంది. దేవుని శక్తి లేని వారుగా మనం ఎంతకాలము భక్తి చేద్దామండి? ఎంతకాలము ప్రార్థన చేద్దామండి దేవుని శక్తి లేకుండా? ఎంతకాలము బోధిద్దామండి దేవుని శక్తి లేకుండా? ఈ శరీర సంబంధమైన ఆ యొక్క సిక్నెస్ని పారద్రోలడమో, లేకపోతే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడమో, నీ సమస్యలను విడదీయడమో అది కాదండి. అది ఆ రోజున అది అవసరం కాబట్టి అది జరిగింది. ఈ రోజున నీకు అది అవసరమైతే నిజంగానే దేవుడు చేస్తాడేమో. ఆ వాటి గురించి నేను మాట్లాడడం లేదు. అట్లీస్ట్ నీ పర్సనల్ లైఫ్లో నీకు ఒక డిసిప్లిన్ చేసుకోగలుగుతున్నావా? నీ జీవితాన్ని నీవు క్రమబద్ధీకరణ చేసుకోగలుగుతూ ఉన్నావా? దేవుని గుణలక్షణాలు నీలోనికి రావడానికి ఆ ఛాన్స్ ఇవ్వగలుగుతూ ఉన్నావా? పౌలు అంటాడు, ఇకను జీవించున్నది నేను కాదు, నా యందు క్రీస్తు. ఇంకా మనమేనా? మన థాట్సేనా? మన డిజైర్సేనా? మన ప్లాన్సేనా? వై వి ఆర్ క్రియేటెడ్? ఎందుకు దేవుడు మనల్ని సృష్టించారు? ఆయన స్వరూపంలో ఎందుకు సృష్టించారు? ఆయనలాగా బ్రతకడానికి దేవుడు మనల్ని సృష్టించితే మనము మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాము. ఆయన కొరకు చేయబడిన మనము మన కొరకు మనము బ్రతుకుతున్నాం. అది పాపము కాదా?
నేను వ్యభిచారము చేయట్లేదండి, దొంగతనం చేయట్లేదండి, మోసము చేయట్లేదండి, నేను ఏ తప్పు చేయట్లేదండి, నేను బాగున్నానండి అనుకుంటున్నావు. కానీ దేవుని స్వరూపంలో చేయబడిన నీవు, దేవుని పోలికలో నడవవలసిన నీవు దేవుని పోలికలో నడవకుండా, ఆయన అట్రిబ్యూట్స్ లేకుండా బ్రతకడము అనేది పాపము కాదా అని ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకుందాము. కాబట్టి ఆయనకి ఎంత పవర్ ఉందో దేవుడు మనకి అదే పవర్ ఇచ్చారు. కానీ మన నోటి మాటకి ఆ పవర్ లేదు. ఎందుకు అంటే ఆయన పోలికలో మనము లేము. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాదండి దేవుడు మనకు ఒక నోరు ఇచ్చింది. అనేకుల్ని మన వర్డ్స్ ద్వారా ఇంపాక్ట్ చేయగలుగుతూ ఉన్నామా? అది ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడము వేరు, కానీ మన మాటలు దేవుని యొక్క శక్తి చేత నింపబడినప్పుడు ఆ మాటలు ఎదుటి వ్యక్తిలో ఉన్న పాపమును, అసత్యమును ఇట్టే తీసేసి దేవుని సత్యము చేత మనల్ని నింపుతుంది. ఇది వరకు దినాలలో నా చిన్న వయసులో నేను చూస్తూ ఉంటే నిజంగా ఎలాగ ప్రార్థన చేసేవాళ్ళంటే, ఎలాగ కన్నీరు కార్చేవాళ్ళంటే, ఎలాగ నిర్ణయాలు తీసుకునేవాళ్ళంటే, దేవునితో ఎలా అతకబడిపోయే వాళ్ళంటే, ఎప్పటికీ విడిపోనేది బంధాన్ని దేవునితో స్థిరపరచుకునేవాళ్ళు. మనకి జ్ఞానం ఎక్కువైపోయి, మనకి చదువు ఎక్కువైపోయి, మనకి ఈ సోషల్ మీడియా ద్వారా లోకమంతా తెలిసేసుకోవాలనే తపనతో నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఆ మొబైల్ని పెట్టుకొని ఏదో ఇన్ఫర్మేషన్, ఏదో తెలుసుకోవాలి, ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, ఏదో సంపాదించాలి, ఈ తాపత్రయముతో దేవుని ఆత్మకు చోటు లేని వారుగా, మోకరించి ప్రార్థన చేయలేని వారుగా, వాక్యమే వింటున్నా. నువ్వు వాక్యం చదవడం కాదు, వాక్యం వినడం కాదు, వాక్యాన్ని జీవించాలి. విన్నదే విని విని ఎంతకాలం వింటావండి? నీవు విన్నది నీ జీవితంలో ఆచరిస్తున్నావా లేదా అనేది మనకి తెలుసు కదా. ఆచరణ లేని జీవితం జీవిస్తున్నప్పుడు మనం గదిలోకి వెళ్ళి తలుపు వేసి మోకరించి దేవా అని కన్నీటితో ఆయన పాదములను తడిపే మరియ లాంటి వారు, మార్త లాంటి వారు, లేకపోతే ఇంకా ఉన్నారా లేరా? పాదాలు తడపడం అనేది లేదే. గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థించడము అనే అనుభవాలే కోల్పోతున్నామే. దేనికి ఈ పరుగు? ఏమి సాధిద్దామని? అరే పవర్ కోల్పోయామండి. మన ప్రార్థనకు, మన నోటి మాటకు శక్తి లేకుండా పోయిందండి. మరలా ఆ కనెక్షన్ దేవునితో మనము బిల్డ్ చేసుకోకపోతే మనం చేసే భక్తికి అర్థము ఉండదు. కాబట్టి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడము కాదు ఇక్కడ నిలబడి మాట్లాడడము, లేదా మనం ఇతరులకు దేవుని గురించి చెప్పేది. దేవుని ఆత్మ చేత నింపబడిన వారుగా మనము ఉండాలి. అనేక సార్లు మనం ఇతరులతో మాట్లాడినప్పుడు ఆ మాటలు ఇతరుల హృదయాన్ని పాపం నుంచి విడుదల చేసేలాగా ఉంటాయా, తేలిక చేసేలాగా ఉంటాయా? మన మాటలు ఎదుటి హృదయాన్ని అవి హెవీ చేసేలాగా ఉంటాయా? నేను నిన్న రాత్రి కొంతమందితో మాట్లాడుతూ చెప్పాను. ఒక ఇన్సిడెంట్ గుండా నేను వెళ్ళాను రీసెంట్గా. అది అరే ఇంత నన్ను మోసం చేశారు ఏంటి వ్యక్తి అని చాలా గాయపడ్డాను. అడుగుదామా? అందరిలాగా ఉండకూడదు, అడగకూడదు. సరే డైరెక్ట్గా ఎవరు నన్ను
చీట్ చేశారని ఫీల్ అయ్యానో వాళ్ళని అడగొద్దులే. వాళ్ళు వేరే వాళ్ళని ఉపయోగించుకొని నన్ను చీట్ చేశారు, వాళ్ళకన్నా గ్రహింపు చేద్దాం. లేదు, ఇట్స్ ఓకే, మౌనంగా ఉండు అని మనసు మళ్ళీ ప్రేరణ. మనం మనుషులం కదా, మళ్ళీ అడుగు, మాట్లాడు. అక్కడ ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆ ముగ్గురితో మాట్లాడాలి అని ఆల్మోస్ట్ ఒక 4-5 days ఐ వాజ్ స్ట్రగులింగ్. బట్ దేవుని ఆత్మ చెప్తుంది నువ్వు మౌనంగా ఉండు. సరే, మౌనంగా ఉన్నా. అప్పుడు నేను ఒక చాలా పెద్ద పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళని అడ్డం పెట్టుకొని మాట్లాడిన మాట. అప్పుడు ఆ వ్యక్తి నా జీవితంలో కూడా చాలా ఇంపార్టెంట్. సరే, ఆ వ్యక్తితో మాట్లాడదామా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను అలా మాట్లాడితే ఆ వ్యక్తికి అరే నేను ఇలాంటి డెసిషన్ తీసుకోకుండా ఉంటే బాగుండేదేమో, ఆ వ్యక్తికి ఎస్ అనకుండా ఉంటే బాగుండేదేమో అనే అపరాధ భావం వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. అంత భక్తులకు, అంత పెద్దవారికి ఆఫ్టర్ ఆల్ నేనే వ్యక్తినండి, నేనే పాటిదాన్ని, నా భక్తి ఏ పాటిది, నేను అపరాధ భావం కలిగించడము అవసరమా? నో అనిపించింది. వాళ్ళు ఇన్నోసెంట్గా చేశారు. అపరాధ భావం కలిగించకుండా ఉంటే అది నాకు మేలు అనిపించింది. ఏ పరిణామాల గుండా పరిస్థితులు జరిగినాయో అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దేవుని సెలవు లేకుండా జరుగుతాయా అండి? నమ్ముతారా దేవుని సెలవు లేకుండా జరుగుద్దని? చీపో చీపో అని దూషిస్తూ ఉంటే అక్కడ ఏమన్నాడు దావీదు అనుకుంటా, ఏమంటాడు? దేవుని సెలవు లేకుండా వాళ్ళ మాట నన్ను మాట్లాడరు. ఒక వ్యక్తి నిన్ను చెడ్డగా మాట్లాడినా, ఒక వ్యక్తి నిన్ను చీట్ చేసినా, ఒక వ్యక్తి నిన్ను, అది భర్త అవనివ్వండి, అత్త అవనివ్వండి, మామ అవనివ్వండి, లేకపోతే అక్క అవనివ్వండి, చెల్ల అవనివ్వండి, ఇరుగా అవనివ్వండి, పొరుగా అవనివ్వండి, నీ యొక్క బాస్ అవనివ్వండి, ఎవరైనా మన గురించి ఒక నెగిటివ్ మాట మాట్లాడారు అంటే, ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ నీకు జరిగింది అంటే దేవుడు దానికి సెలవు ఇవ్వకుండా ది కాంట్ ఈవెన్ ఓపెన్, ది కాంట్ ఈవెన్ పుల్ వన్ హెయిర్ ఫ్రమ్ యువర్ హెడ్. ఆ పరిస్థితులలో నేను ఏమి నేర్చుకోవాలని ఈ సిచ్యువేషన్ గుండా నన్ను పంపిస్తున్నావు నాన్న? యు వాంట్ మీ టు బేర్, ఫర్గివ్, క్వైట్గా ఉండమంటావా? ఐ విల్ లెర్న్. క్వైట్గా ఉండడం ఈజీయా? కాదు, కానీ క్వైట్గా ఉండు. అది దేవుని గుణలక్షణం. ఆయన ఇమేజ్లో మనం చేయబడినందుకు ఆయనలాగా బ్రతకవలసిన మనము ఆయనలాగా కాకుండా ఈవిల్ యాక్షన్స్, ఈవిల్ థాట్స్, ఈవిల్ వేస్ని మనం ఎందుకు ఎన్నుకుంటున్నామండి? అదే ఆ ముసుగులోనే మనం ఉన్నాము. ఆ అంధకారములో నుంచి విడుదల పొందాలి అని మనం ప్రార్థన చేసుకోవడం అది మనకి చాలా మంచిది. కాబట్టి మన మాటలు ఎదుటి వారిని అపరాధ భావముతో నింపేలాగా, నేనేదో పర్ఫెక్ట్, నువ్వే తప్పు చేసావు అని ఎదుటి వారి మీద తప్పును మోపేయడము, దట్స్ నాట్ రైట్. నీ మాటలు ఎదుటివారిని గాయం చేస్తాయి. కొన్నిసార్లు గాయం ఎప్పుడో పెళ్ళైన కొత్తలో అయిన గాయం ఇప్పటికీ రేపే భార్యలు భర్తలు ఉంటారు. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ని అన్నదమ్ములు పదే పదే ఎత్తి ఆ వ్యక్తి హృదయాన్ని గాయపరుస్తూ ఉంటారు. ఇమ్మెచ్యూరిటీలో చేసిన వాటిని కూడా మర్చిపోకుండా పదే పదే ఆ వ్యక్తులను గాయం చేసేస్తూ ఉండడము అది దేవుని పోలిక అంటారా? ఎందుకంటే క్షమించానంటావు, జ్ఞాపకం తెచ్చుకుంటావెందుకు? దేవుడు క్షమించానని ఆయన ఏమంటారు? మరెన్నడూ మీ పాపములను నేను, మనంత ఘోరమైన వ్యక్తులు ఎవరైనా ఉంటారా?
నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ చూపులు, నీ ఇన్నర్ బీయింగ్, ఇన్నర్ మ్యాన్ని నువ్వు చూసినట్లయితే ఎంత వికెట్. ఇన్నర్ మ్యాన్ని చూడగలిగిన దేవుడే మనం చేసిన తప్పుల్ని ఒక్కసారి క్షమిస్తే మరలా జ్ఞాపకం చేసుకోకుండా ప్రేమించగలుగుతూ ఉంటే, ఆయన పోలికలో ఉన్న మనము అలాంటి మనస్సు కలిగి ఉంటున్నామా? ఎదుటి వారిని పదే 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 వారు మారినా, వారు మారిపోయినా, వారు మార్పు చెందినా, మారు మనసు పొందినా, దేవుని పని చేస్తూ ఉన్నా ఇంకా గాయపరుస్తూనే ఉంటాం. దేవుని ఆత్మ నీలో ఉంటే అలా మాట్లాడతామా? మాట్లాడము కదా. మన నోటి మాట ఎంతమందిని గాయం చేస్తుందో. ఇలాంటి మాట దేవుడే అలా ఉంటే మనం ఎలా ఉండేవాళ్ళము? కానీ దీనికి ఆల్టర్నేటివ్గా గాడ్స్ నేచర్ని మనలో ఇంపాక్ట్ చేయాలని ఏదైతే అపవాది దొంగిలించేశాడో దానిని మరలా మనము తిరిగి సంపాదించుకోవాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మరలా మనల్ని మరొక్కసారి ఆయన మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. నేను న్యాయం మాట్లాడుతున్నాను అంటున్నావు, న్యాయం మాట్లాడద్దు. దేవుడు అంటున్నాడు న్యాయం కోసం పోరాడమని అంటలేదు, కానీ దేవుని కోసం అన్యాయాన్ని మౌనంగా సహించడం. నీ సొత్తులు అపహరించబడినా పర్లేదట, నువ్వు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనంగా ఉండాలి. నువ్వు చేయనటువంటి ఆ నిందను నీ మీద వేసినా నువ్వు మౌనంగా ఉండాలి. నిన్ను ఊరంతా అల్లరి చేసేసినా నువ్వు మౌనంగా ఉండాలి. ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం తన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి నన్ను విక్టిమ్ చేసి నా క్యారెక్టర్ మీద తన ఇష్టం వచ్చినట్లు ఇంత బారు మెసేజ్ రాసి మొత్తానికి సర్క్యులేట్ చేశాడు. అది నా దగ్గరికి రాగానే ఫస్ట్ నేను సాగరానికి పంపించాను. ఈ విషయం నువ్వు ప్రేయర్ చేయి, నువ్వు భయపడకు అన్నారు ఒక మాట. ప్రార్థన చేశాం. అదే వ్యక్తి ఎంత నన్ను నలిపేయాలని, కిందకి అదిమేయాలని ప్రయత్నించారో నేను ఎప్పుడూ మనసులో కూడా ఆ వ్యక్తి గురించి ఒక్కసారి కూడా నెగిటివ్గా ఆలోచించలేకపోయాను. దేవా, వాడు నా తమ్ముళ్ళు అంటాడు, నా సొంత తమ్ముడి కంటే ఎక్కువ ప్రేమించాను. వాడి పని చేయడానికి నీ సెలవు లేకుండా వాడు ఆ మెసేజ్ టైప్ చేయగలడా? అందులో నేను ఎలా ఉంటాను? నీలాగా క్షమిస్తానా, నీలాగా ప్రేమిస్తానా అని నన్ను టెస్ట్ చేస్తున్నావేమో. నీలాగా ఉంటాను అని ప్రార్థన చేసుకున్నాను. తను ఆ తర్వాత ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో ఒక అక్కలాగా వెన్నంటే ఉండి ఆ పరిస్థితులన్నిటిలో నుంచి ఆ వ్యక్తిని ధైర్యపరచడానికి, లేవనెత్తడానికి, నేను నిన్ను ఫర్గివ్ చేశాను అని చూపించడానికి ప్రభు నాకు కృప చూపించారు. అది నా శక్తిని బట్టి అయితే అది అవనే అవదు. నేను చాలా పౌరుషం కలిగిన వ్యక్తిని, చాలా పౌరుషం కలిగిన వ్యక్తిని. కానీ అలాంటి పరిస్థితులను ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి ఎన్నో ఎదుర్కొన్నాను. నా అంతరంగాన్ని చూస్తున్న నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. నేను ఎప్పుడూ అనుకుంటాను, వాటిని నమ్మేవాళ్ళు ఉంటారు, వాటిని నమ్మని వాళ్ళు ఉంటారు. ఐ డోంట్ కేర్ వెదర్ పీపుల్ ఆర్ బిలీవింగ్ మీ ఆర్ నాట్, బట్ ఐ జస్ట్ ఫాలో మై లార్డ్. నా దేవుణ్ణి నేను వెంబడిస్తాను. ఆయన గుణ లక్షణాలు కలిగి బ్రతకాలి అనే ఆ తపన వీటన్నిటినీ జయించుకుంటూ ఆనందంగా క్షమిస్తూ ప్రేమిస్తూ ముందుకు వెళ్ళిపోయేలాగా చేస్తూ ఉంది. పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు వాటిని అందరికీ బయలుపరుస్తాడు కదా.
మనం ఏమై ఉన్నామో అది వారు చూస్తారు కదా. ప్రతి ఒక్కరూ ఇక్కడ దాయొచ్చేమో, ఇక్కడ మైకి పెట్టుకొని అరవచ్చేమో, నేను పరిశుద్ధుడిని పరిశుద్ధురాలిని అని, లోపల అపవిత్రంగా బ్రతుకుతూ, లేదా లోపల పవిత్రంగా బ్రతుకుతూ అనేకులు నిన్ను అపార్థం చేసుకుంటారేమో. అది ఇది కూడా ఒక రోజున తేటపడే రోజు రాబోతూ ఉంది. కృంగిపోవద్దు, నలిగిపోవద్దు, దేవుని వైపు చూడు. నువ్వు ఎవరి చేత కొట్టబడుతున్నావో నాకు తెలియదు, కానీ ఆ వ్యక్తిని మనసారా క్షమించగలిగే మనసును మాత్రము నువ్వు సంపాదించుకో. అందుకేనండి మనము మందిరానికి రావడము. మందిరానికి వస్తూ కూడా దేవుని పవర్ని కలిగి బ్రతకవలసిన మనము నీ నోటి మాట చేత పవర్ని పోగొట్టుకుంటున్నావు తెలుసా. ఎదుటి వారిని దూషించుట చేత ఆ పవర్ని కోల్పోతున్నావు తెలుసా నీకు. ఎదుటి వారిని క్షమించలేకుండా వ్యర్థుడా అని మాట్లాడుట చేత ఆ పవర్ని నువ్వు కోల్పోతున్నావు తెలుసా నీకు. ఎంత పవర్ఫుల్గా బ్రతకవలసిన మనము పవర్ లేకుండా బ్రతుకుతుండడానికి నీ నోటి మాటే. నేను ఒక చక్కని రెఫరెన్స్ని చూపిస్తాను చూడండి. సామెతలు, ప్రొవర్బ్స్ 18:20-21. ఒకని నోటి ఫలము చేత, నోటి ఫలము చేత కడుపు నిండడం ఏంటండి అంటే, నీ మాటకు నీ కడుపు నిండాలి అంటే, నీవు సమృద్ధిగా ఉండాలి అంటే, నీవు నిండు కుండలాగా ఉండాలంటే, గాడ్స్ బ్లెస్సింగ్స్ నీకు కావాలి అంటే నీ నోటికి ఎంత పవర్ ఉందో తెలుసా. ఈ రోజున నీవు పడుచు ఉన్న ప్రతి ఇబ్బంది, ఇరుకు, కష్టము, వ్యాధి, బాధ, వీటన్నిటికీ రీజన్ ఏంటో తెలుసా, మన నోటి మాట. నూతన నిబంధనలో ఉన్నాం కాబట్టి మాట నాలాంటి వాళ్ళకి బయటికి రాదు, లోపల ఉంటుంది. అది కూడా మాటే. నువ్వు మాటగా తేలేదు కానీ ఆ మాట నువ్వు లోపల అనుకున్నావు చూడు, నీ మనసుకే వినపడింది చూడు, అది కూడా మాటే. నీ నోటి మాట యొక్క ఫలాన్నే నువ్వు అనుభవిస్తావు. మనుషుడు ఏ పంట విత్తితే అదే పంటకు వస్తాడండి. నువ్వు ఏమి మాట్లాడుతున్నావో జాగ్రత్త. ఎన్ని మారులు మనం ఫ్లోలో మాట్లాడేస్తాం. సిచ్యువేషన్స్కి తగ్గ మనము ఊసరవెల్లిలాగా మారిపోతూ ఉంటాం. భక్తంతా కాసేపు పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాము. న్యాయం కోసం పోరాడుతున్నాను అనుకొని, హే నువ్వు తప్పు తప్పు తప్పు, నీదే తప్పు అని పోరాడుతూ ఉంటాం. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, అన్యాయమన్నా భరించు కానీ ఎవరిది తప్పు అని ఏలెత్తి నీ నోటితో కానీ నీ మనసులో కానీ అనకు. నీ నోటి మాటే, నీ నోటి ఫలము చేత నీ కడుపు నిండును. తన పెదవుల ఆదాయము చేత వాడు, పెదవుల చేత ఆదాయం వస్తుందంటండి. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు అనుంది, కానీ ఇక్కడ నీ పెదవుల ద్వారా నీకు ఆదాయం వస్తుంది. నీ పెదవుల ద్వారా ఆదాయం రావడం అంటే ఎంత శ్రేష్టమైన పలుకులు, క్రీస్తు పలుకులు మనము పలకాలి. శుభవచనాలు మనము పలకాలి. శాపవచనాలు మన నోటికి రాకూడదు అని పౌలు చెప్తూ ఉన్నాడు. శుభవచనాలు పలికే ఆత్మీయతలో మనము ఉన్నామా, శాపవచనాలు పలికే ఆత్మీయతలో ఉన్నామా? ఎదుటి వారి యొక్క నేను మొన్న ఒక చిన్న మనసులో అనుకున్నాను, ఈ వ్యక్తి ఇంకా ఇట్లానే ఉంటారేంటి ప్రభు, ఈ వ్యక్తి నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇన్ని సంవత్సరాలు చూస్తున్న ఈ విషయంలో ఆ వ్యక్తిలో మార్పు ఏమీ కనపడట్లేదు. ఈ వ్యక్తి నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఈ వ్యక్తిని సరిచేసి, ఆ సరిచేసిన తర్వాత మళ్ళీ తప్పు చేస్తారు అనిపిస్తే తీసేసుకో, ఈ లోకంలో ఉంచకు అన్నా. ఈజ్ ఇట్ రైట్? నో. మళ్ళీ వెంటనే అన్నా, నీకంటే ఎక్కువ తెలుసా నాకు? నీవు కదా నిర్ణయించేది, నీవు కదా డెసిషన్స్ తీసుకునేది. నీకే సలహా ఇచ్చి అంత దౌర్భాగ్యములోనికి దిగిపోయానని కన్నీటితో మళ్ళీ ప్రభు పాదాలు పట్టుకున్నా. అది గర్వము కాదా?
ఎంత గర్విష్ఠిని అయిపోయాను అని నిజంగా నేను ఎంతో దేవుని పాదాలు పట్టుకొని అసలు ప్రతి దినము ఆ విషయము దేవుని సన్నిధిలో నేను పశ్చాత్తాపడుతూ ఉన్నాను. కొన్ని మారులు మనము ప్రేమించిన వ్యక్తులు తప్పు చేస్తూ ఉంటే మనము భరించలేక అనేక మారులు మన మనసులో ఏదో తలంపులు, ఆలోచనలు, మనసులో మాటలు వచ్చేస్తూ ఉంటాయి, దొరుకుతూ ఉంటాయి. దేవుని ఆత్మ చేత నడిపింపబడినవా మనకి అలాంటి మాటలు రాకూడదు. శోధన వస్తుంది, అయితే ఆ శోధనకి నేను చోటు ఇవ్వలేదు. వెంటనే దాన్ని ఆలోచనలు కంటిన్యూ చేయకుండా కండెమ్ చేయాలి వాటిని. సాతాను యేసుప్రభువుని 3 ముమ్మారు శోధించింది, శోధన వచ్చింది, కానీ సాతానా వెనక్కిపో అన్నారు. నీకొచ్చిన చెడ్డ ఆలోచనలని వెనక్కిపో అని ఆ భక్తిని మనం సంపాదించుకోవాలి. ఆ ఆలోచన రావడం పాపం కాదు, ఆలోచనను కంటిన్యూ చేయడము పాపం అవుతుంది. కాబట్టి ఆలోచనను ఇమీడియట్గా తిప్పి కొట్టగలిగిన ఆత్మీయతలోనికి మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మన నోటి మాట అది చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవ మరణములు నాలుగు, లైఫ్ అండ్ డెత్. చచ్చిపోతే బాగుండు, ఈ బాధలు ఎంతకాలం పడతాను. మరణాన్ని కోరుకునే స్థితిలో ఉన్నావు అంటే నువ్వు మరణించి ఉన్నావు. ఆత్మీయంగా మరణించిన వారే మరణాన్ని కోరుకుంటారు. ఎందుకు ఆ స్థితిలో ఉన్నాము? ఆయన జీవమై ఉండగా మరణాన్ని కోరుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు మరణించి ఉన్నావు ఆత్మీయంగా, అందుకే శారీరక మరణాన్ని కోరుకుంటూ ఉన్నావు. దయచేసి అట్టి స్థితిలో మనం ఉండకూడదండి. మన నోటి మాటలు ఎంత పవర్ఫుల్లో జాగ్రత్తగా ఉండాలి. మన వర్డ్స్ ఇతరుల లైఫ్ని, మన లైఫ్ని బిల్డ్ చేస్తున్నాయా, డిస్ట్రాయ్ చేస్తున్నాయా? ఒక్కొక్కసారి మన వర్డ్స్ మనల్ని బిల్డ్ చేయదు, మనమే కృంగిపోతాం. కృంగిపోయిన వ్యక్తిలో నుండి వచ్చే మాటలు, కృంగిపోయిన మాటలు ఎదుటి వారిని కూడా కృంగదీసే మాటలు. బిల్డ్ చేయవలసిన మనము డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నామా? నీ మాటలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించు. మన పిల్లల్ని కూడా ఒక్కొక్కసారి, నేను మా పిల్లలతో ఒక్కొక్కసారి నా దగ్గర ఉన్న పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళని ఏదో బిల్డ్ చేసేయాలనుకుంటూ వాళ్ళని కృంగదీసే మాటలు చాలాసార్లు మాట్లాడానని నేను ఈ వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమయ్యింది. అంతకుముందు కూడా ఒకసారి అర్థమయ్యి వారిని నేను క్షమాపణ అడిగాను. నాన్న, నేను చాలా ప్రేమతో మిమ్మల్ని పెట్టుకున్నాను. చాలామంది క్రిస్టియన్స్ ఎవరన్నా పెట్టుకుంటే స్పాన్సర్స్ ఉంటారు అనుకుంటారు, వాళ్ళకి ఏదో డబ్బు వస్తుంది అనుకుంటారు. యేసు నామములో, యేసు సన్నిధిలో నిలబడి నేను చెప్తూ ఉన్నానండి, నా దగ్గరున్న పిల్లలకి నాకు ఏనాడు ఎవరుని నేను చేయి చాచి హెల్ప్ అడగలేదు. నాకెవరు స్పాన్సర్స్ లేరు. కానీ దేవుడు నన్ను దీవించిన కొలది నేను వారిని ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. వారికి నేను ఎంత చేయగలనో ఆయన అనుగ్రహించిన కొలది వాళ్ళకి నేను చేస్తూ ఉన్నాను. ఆ బాధలో నుండి నేను వాళ్ళతో ఎప్పుడైనా ఎందుకురా ఇట్లా ఏడుస్తూనే మాట్లాడతాను బాధ వచ్చినప్పుడు, కానీ ఆ మాటలు వారిని గాయపరుస్తాయి. గాయపరిచే మాటలు, డిస్ట్రాయ్ చేసే మాటలు మన నోటికి రాకూడదండి. దయచేసి ఈ విషయాన్ని మీ పిల్లల్నే మీరు ఒక్కొక్కసారి గాయపరిచే మాటలు మాట్లాడతారు. మీ తల్లిదండ్రులు, వృద్ధులైన తల్లిదండ్రులను గాయపరిచే మాటలు మాట్లాడతారు. ఈ దినాల్లో ఎంతమంది వృద్ధులు దిగులుతో, బాధతో, కృంగిన స్థితిలో ఉంటున్నారో తెలుసా? మీ తల్లిదండ్రులు ఎందుకు ఆ స్థితిలోకి తీసుకుని రావాల్సి వచ్చింది? నీ నోటి మాటను బట్టే కదా. బిల్డ్ చేయవలసిన మనము డిస్ట్రాయ్ చేస్తున్నామేమో ఆలోచించండి. లవ్ చూపించవలసిన మనము హేట్ చేస్తున్నామేమో ఆలోచించండి. ఎందుకంత హేట్రెడ్నెస్ నీకు? ఎందుకు అంత ద్వేషం, ద్వేషపూరితమైన మాటలు?
ప్రేమ లేని మాటలు ఎంతమంది భక్తులు సేవకులు అని చెప్పుకుంటున్న వారు సహితము కూడా వీటిలో జయము పొందలేకుండా ఉంటూ ఉంటే ఇంకా ఎందుకండి మన బ్రతుకులో? తోటి బిలీవర్ని క్షమించలేని, తోటి సేవకుడిని క్షమించలేని, నీ కోసం ప్రయాసపడి నీ కోసం కన్నీరు కార్చిన నీ ఆత్మీయ తల్లిదండ్రుల విషయంలో హేట్రెడ్నెస్ని పెంచుకునేవారు ఎంతమంది ఉన్నారు? దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుని బిడ్డలను, దేవుని తోటి బిలీవర్స్ని హీనపరుచుకునే ఆ మనస్సు మనలో ఉంటుందా అండి? ఈజ్ ఇట్ స్పిరిచువాలిటీ? ఒకసారి ఆలోచించండి. బిటర్నెస్కి బదులు మనం బ్లెస్సింగ్స్ సంపాదించుకోవాలి. నీలో బిటర్నెస్ ఉంటే బ్లెస్సింగ్స్ ఎక్కడుంటాయండి? బిటర్నెస్ ఉంటే బ్లెస్సింగ్స్ ఉండవు. హేట్రెడ్ ఉంటే లవ్ ఉండదు. బ్లెస్సింగ్స్ కావాలి అని ప్రార్థన చేస్తావు, కానీ నీలో ఉన్న చెప్పండి ఆ హేట్రెడ్నెస్ని తీసుకోలేవు. అది తీస్తే బ్లెస్సింగ్స్ వస్తాయి. నువ్వు 3 గంటలు ప్రార్థన చెయ్యి, ఉపవాసం ఉండి వారానికి ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ హేట్రెడ్నెస్ నువ్వు తీసుకోలేకపోతే బ్లెస్సింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి నీకు? నువ్వు అంతసేపు ప్రార్థన చెయ్యక్కర్లా. నీకు హేట్రెడ్నెస్ ఎవరి విషయంలో ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ చెప్పి ఆ బాధ నీలో నుంచి తీసేసుకొని ఆ ప్రేమను వాళ్ళతో నువ్వు ఆ లవ్, ఆ రిలేషన్షిప్ని నువ్వు బిల్డ్ చేసుకుంటే చాలు. ఒక క్షణంలో ఆ హేట్రెడ్నెస్ పోయిన క్షణంలోనే నీకు మల్టిపుల్ బ్లెస్సింగ్స్ని దేవుడిస్తాడు. దానికోసం నువ్వేమి శ్రమ పడక్కర్లా, ప్రయాసపడక్కర్లా, కష్టపడక్కర్లా, ప్రార్థన చెయ్యక్కర్లా, బోధించక్కర్లా, ఇంకేదేదేదో చేసుకోక్కర్లేదు. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కదా. ఏ విజయ్, నీ మీద నాకు బాధ ఉందిరా, క్షమించు అని ఒక హగ్ ఇచ్చేసి ఒక కిస్ ఇచ్చేసి ఇలా బాధపడ్డానురా అనడానికి గంట ప్రార్థన కావాలా అండి? ఒక్కసారి వెళ్ళి ఒక్క కౌగలింతతో, ఒక ప్రేమ కలిగిన ఒక ముద్దుతో, ఆ హేట్రెడ్నెస్ని బయట పెట్టేయడంతో, కంప్లీట్గా క్షమించడంతో మనకి బ్లెస్సింగ్స్ ఇట్టే వచ్చేస్తాయి. అవి ఎటు నుండి వస్తాయో నీకు అనవసరం. బ్లెస్సింగ్స్ అనేది కష్టార్జితం కాదండి. బ్లెస్సింగ్స్ అనేది కష్టార్జితం. గిఫ్ట్ అనేది నువ్వు కష్టపడి కొనుక్కుంటావా? గాడ్స్ బ్లెస్సింగ్స్ అనే దానికి నీవు ఏమీ కష్టపడక్కర్లా. ఆ క్రైస్ట్ లైక్నెస్ని మనం సంపాదించుకుంటే చాలు. హేట్రెడ్నెస్ని తీసేస్తే చాలు. ఆ బిటర్నెస్ని నువ్వు ఎప్పుడైతే తీసేస్తావో ఆ బిటర్నెస్ పోగానే నీలోనికి బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆ బిటర్నెస్ని తీసేసుకో. ఇంకొకటి ఉంటుంది, ఆల్వేస్ కంప్లైనింగ్. గాడ్ దగ్గరికి కూడా వెళ్ళి కంప్లైంట్ చేస్తావు. అరే నా భర్త ఇట్లా వేసయ్యా, మార్చయ్యా, నా భార్య ఇలా మార్చయ్యా, నా బిడ్డ మమ్మ ఇట్లా అయ్యా, మత్త ఇట్లా వాళ్ళని మార్చక్కర్లేదండి. వాళ్ళు ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయడమే భక్తి. మారితే యాక్సెప్ట్ చేయడం భక్తి కాదు. వాళ్ళు మారితే నువ్వు యాక్సెప్ట్ చేయడం ఏంటి? లోకం కూడా యాక్సెప్ట్ చేస్తుంది. నీ భక్తి ఏంటి? నీ గొప్పతనం ఏంటి? నీలో ఉన్న దేవుని తనము ఏంటి? ఆ దేవుని యొక్క నేచర్ మనల్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న ఒక దొంగ అయితే, ఒక వ్యభిచారి అయితే, ఒక దోచుకునే వ్యక్తి అయితే యాజ్ ఇట్ ఈజ్గా ఆ వ్యక్తిని లవ్ చేయడమే గాడ్స్ నేచర్. ఆ నేచర్ని మనం కలిగి ఉండాలి. కానీ దేవుని దగ్గరికి ప్రార్థనకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఎట్లా? ఆ కంప్లైంట్లో నుంచి కాంప్లిమెంట్స్లోకి రావాలి మనం. చెడ్డ వ్యక్తి అయినా కానీ ఒక్క కాంప్లిమెంట్ ఇవ్వలేనంత దుర్మార్గులు ఎవరు ఉండరు కదండి? ఉంటారా? ఇక అలాంటి దేవుని సృష్టినే మనం క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. ప్రతి వ్యక్తిలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. నువ్వు నెగిటివ్స్ ఎందుకు చూస్తున్నావు అంటే బికాజ్ యు ఆర్ నెగిటివ్. నువ్వు పాజిటివ్ చూస్తే యు ఆర్ పాజిటివ్. నువ్వు నెగిటివ్స్ చూసినప్పుడు
నీకు కంప్లైంట్సే వస్తాయి కానీ కాంప్లిమెంట్స్ ఎలా ఇవ్వగలుగుతావు? దేవుడు మనల్ని ఎప్పుడు అలా నిందించుకుంటూ వెళ్ళిపోతే ఈ రోజున మనం ఇక్కడ ఉండేవాళ్ళమా? హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు మనకి తీర్పు తీర్చాలంటే మనం ఏనాడో నశించిపోయి ఉండేవాళ్ళం. సురూపైనను సొగసైనను లేకుండా అయిపోయాడు ఆయన. ఎందుకు? మన కోసం ఆయన దెబ్బలు తిని మనము అలా అవ్వవలసిన వారము. నువ్వు ఈరోజు ఎంత అందంగా ఉన్నావంటే, ఇంత చక్కగా ఉన్నావంటే, ఇంత చక్కగా హెల్దీగా ఉన్నావంటే, ఇంత రిచ్గా ఉన్నావంటే, ఇంత ఆరోగ్యంగా ఉన్నావంటే అది దేవుడు నీ కోసము. ఆయన ఆల్రెడీ ఆయన సొగసు స్వరూపం లేకుండా అయిపోయాడు కాబట్టి నీవు సొగసుతోనూ స్వరూపంతోనూ ఉన్నావు. దానికి దేవునికి కృతజ్ఞతలు చెప్పవలసిన మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎప్పుడు చూసినా ప్రార్థన చేయమంటే కంప్లైంట్సేనా? దేవుని ఆత్మ కలిగిన వారం ఎప్పుడు మనం అలా ఉండం. నిన్న ఒక న్యూస్లో అనుకుంటే ఏదో న్యూస్ చూస్తూ ఉంటే కొత్తగా పెళ్ళయింది అనుకుంటా, నాకు అంటే జస్ట్ ఓవర్లుక్, నాకు అంత జ్ఞాపకం లేదు, అటు ఇటు మారచ్చు, మీకు ఒకళ్ళ న్యూస్ తెలిస్తే 1 month లోపల ఈ ఫోన్స్ వచ్చినాయి కదా, అందులో ఆ లస్ట్ఫుల్ వీడియోస్ అన్నీ చూసి 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 వాడికి ఎడిక్ట్ అయిపోయి, వాడు కొత్తగా మ్యారేజ్ చేసుకున్నాడేమో, వాడు చూసినవి అన్నీ ఈ అమ్మాయిని మీద ప్రయోగించడం ద్వారా షీ వాజ్ హెరాస్డ్. ఇంటికి పారిపోతే ఏమని చెప్పుకుంటుంది? వాడే మారతాడులేమా పో అని పాపం తల్లిదండ్రులు అర్థం చేసుకోరు కదా, పంపించారు. మరి వాడే చంపేశాడు, ఆ అమ్మాయే చనిపోయిందో. లస్ట్ఫుల్ డిజైర్స్. లవ్ ఉండాలండి. మ్యారేజ్ అంటే లవ్, మ్యారేజ్ అంటే లస్ట్ కాదు. ఆ సెక్షువల్ డిజైర్స్ కాదండి. ఈ దినాలలో ఎంతమంది యూత్ మ్యారేజ్ కూడా అవ్వకుండా ఆ సెక్స్లోనికి వెళ్ళిపోయి ఎంత అపవిత్రమైన బ్రతుకు. నాకు తెలుసు, కొన్ని వేల లక్షల యూత్తో నేను కౌన్సిల్ చేస్తూ ఉంటాను. వాళ్ళ హార్ట్ నాకు షేర్ చేసుకుంటారు. 1000 మందిలో ఒక్క పిల్లోడు ఒక్క పిల్ల క్యారెక్టర్తో ఉన్నారు అనడానికి లేకుండా ఉందండి. ఇట్స్ ట్రూ. వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మా పాప చాలా మంచిదండి, మా అబ్బాయి చాలా మంచోడండి. ఇదివరకు తప్పు చేస్తే తప్పు బయటపడిపోయేది ఈజీగా. ఇప్పుడు సాతాను ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, దెయ్యాల జ్ఞానం మనుషులకి. వారు ఎన్ని సంవత్సరాలు తప్పులో జీవిస్తూ ఉన్నా ఎవరు పసి కట్టని అంత జ్ఞానం ఇచ్చాడండి సాతానుడు. ఈ దెయ్యాల జ్ఞానంతో మనుషుల్ని నింపేశాడు. మోసపోవద్దు. మీ బిడ్డలైన వారి విషయంలో తల్లిదండ్రులారా ప్రార్థించండి. లస్ట్ అనేది అది రూల్ చేస్తూ ఉంది. లవ్ ఉండాలండి. నీ మ్యారీడ్ లైఫ్లో హస్బెండ్కి వైఫ్కి మధ్య రిలేషన్లో లవ్ ఉండాలి. ఈ దినాలలో లవ్ అనేది లస్ట్కి పెట్టుకున్న పేరు లవ్ ఈ వరల్డ్. దట్ ఈస్ నాట్ లవ్. మీ చిన్న పిల్లలైన వారికి చెప్పండి, లవ్ అంటే ఏంటో వారికి అర్థం చేయండి. లస్ట్ అంటే ఏంటో వారికి అర్థం చేయండి. లేకపోతే ఎవడన్నా వచ్చి ఐ లవ్ యూ అనగానే పాపం వీళ్ళకి మీరేమి చెప్పరు కదా, వాళ్ళకి ఏమి తెలియక ఆ లవ్ అదే అనుకొని అందులో పడిపోతూ ఉన్నారు. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బిడ్డలకు ప్రేమను అందిస్తే బయట ప్రేమకు వెళ్తారా అండి? నీ గృహంలో మీ మధ్య సమాధానం లేకుండా ఉంటే, భార్య భర్తలైన మీరే ప్రేమగా తన బిడ్డలకు కనపడకపోతే, ప్రేమతో మీ ఇంటిని నింపకపోయినట్లయితే, ప్రార్థనతో మీ పాటలతో వాక్య ధ్యానముతో మీ గృహాలను నింపకపోయినట్లయితే, బుధవారం ప్రార్థనకి రావు, శనివారం ప్రార్థనకి రావు, ఆదివారం సమయానికి ప్రార్థనకి రావు. నువ్వు ప్రార్థనకి రావడానికి నీకు అస్సలు ఇష్టం లేదు. నీ బిడ్డలు నువ్వు మొబైల్లో కూర్చొని చూసుకుంటూ ఉంటే వాళ్ళు ఏమైనా చిన్న పసిపిల్లలు అనుకుంటున్నావా? మా డాడీ ఆఫీస్ పనిలో ఉన్నాడు, మా మమ్మీ
మమ్మీ ఆఫీస్ పనిలో ఉందా అనుకోవడానికి వాళ్ళకి తెలుసండి. 2-3 years అయినా సరే వాళ్ళకి తెలుసు. వాళ్ళు మేబీ ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు. నీ భార్యతో నువ్వు మంచిగా ఉంటున్నావో లేదో వాళ్ళు సెన్స్ చేయలేరు అనుకుంటున్నావా? నీ భర్తతో నువ్వు ప్రేమగా ఉంటున్నావో లేవో సెన్స్ చేయరు అనుకుంటున్నావా? ప్రేమ కలిగిన గృహాలు కాకపోయినట్లయితే నీ బిడ్డలు ఎలాగా ప్రేమలో ఎదుగుతారండి? ఎంతో ఇష్టంగా కని పెంచి పెద్ద చేసి నీ బిడ్డలను చూస్తూ నరకములోనికి నెట్టి తల్లిదండ్రులుగా బ్రతుకుతూ ఉన్నారా? చదువే ఇంపార్టెంటా? ఉద్యోగమే ఇంపార్టెంటా? పేరే ఇంపార్టెంటా? ప్రఖ్యాతే ఇంపార్టెంటా? నీ బిడ్డల క్యారెక్టర్ ఇంపార్టెంట్ కాదా? అన్నిటికంటే విలువైన దానిని విలువలేని దానిగా ఎంచి హీన స్థితిలోనికి లోకం వెళ్ళిపోయింది ఎప్పుడో. మరి భక్తులమైన మనము కూడా వెళ్ళిపోతున్నామే అని చింత లేదా? ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. అధికారముతో బోధించడానికి నాకు ఏ శక్తి లేదు, కానీ సంఘముగా తమ్ముళ్ళు చెల్లెళ్ళుగా ఇక్కడ కూడుకొని ఉన్నాము. మన నోటి మాట మనల్ని మరణములోనికి నెట్టేస్తుందేమో. జీవ మరణములు నాలుక వశము అని మనకి సామెతలు 18లో కనబడుతూ ఉండగా మరణములోనికి వెళ్ళిపోతున్నామా? మన కుటుంబాలను చూస్తూ మరణములోనికి నెట్టేస్తూ ఉన్నామా అని ఒక్కసారి మీరు ఆలోచించాలి అని మనవి చేస్తూ ఉన్నాను. మన వర్డ్స్ అనే ఒక టూల్స్ లాంటి మన లైఫ్ని బెటర్ చేయగలవు. బట్ ఎట్ ద సేమ్ టైం దాన్ని మిస్యూజ్ చేస్తే మరణానికి దారితీస్తాము. దేవుడు నోటి మాట చేత సృష్టినే సృజింపచేసిన దేవుడు, అంత పవర్ఫుల్ గాడ్. మనము కూడా క్రియేట్ చేయవలసిన వారము, ఆయన క్రియేషన్ని సేవ్ చేయవలసిన వారము, కానీ డిస్ట్రాయ్ చేసేస్తూ ఉన్నాము. విక్టరీలో నుంచి డిఫీట్లోకి వెళ్ళిపోతూ ఉన్నామేమో. ఒకసారి ఆలోచించండి. మరణపు ముళ్ళును విరచిన విజయము మనదైతే ఇంకా మరణములోనే జీవిస్తూ ఉన్నామేమో ఆలోచన చేయండి. దయచేసి ప్రియచండి, ప్రియతమ్ముడు, చూస్తూ నీ నోటి మాట వలన నీ ఇంట్లో బిటర్నెస్ ద్వారా బ్లెస్సింగ్స్ని కోల్పోవద్దు. ప్రేమ ఉండవలసిన ఆ చోట లస్ట్ ఉండకూడదు. విజయము ఉండవలసిన చోట మరణము ఉండకూడదు. దయచేసి ప్రార్థన చేసుకుందామా? తలలు వంచి చిన్న ప్రార్థన చేద్దామా? ఎలా ఉన్నాము? నీ స్థితి ఎలా ఉంది? క్షమించలేని, ప్రేమించలేని స్థితిలో మనము దొర్లిపోతూ ఉన్నామేమో. ఒక్కసారి ఆలోచిస్తావా? సురేష్ వచ్చి మనల్ని ప్రాంతంలో నడిపిస్తారు. దయచేసి ఎవరు మౌనంగా ఉండొద్దండి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేశారట. అప్పుడు వారికి జయము కలిగింది. కేకలు వేయగలుగుతావా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు? నీ స్వరము దేవునికి వినిపించగలవా? చిన్న ప్రార్థన చేసుకుందాము.